పాపం చేస్తే విడుదల పొందడం చాలా కష్టం. వెండి చేత కాదు, డబ్బు చేత కాదు, బంగారం చేత కాదు, క్షయమైనటువంటి వస్తువుల చేత కాదు మనం విమోచించబడింది. నిర్దోషమును, నిష్కలంకమును, అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం, పాపము నుండి విడుదల పొందాము. హల్లెలూయా. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను వాటిని హిమము వలె తెల్లగా దేవుడు చేస్తాడట. తెల్లగా దేవుడు చేస్తాడట. ఒకానొక సందర్భంలో పరిశుద్ధులందరూ పరలోకానికి వెళితే వీరెవరో అని దేవదూత యోహాను అడిగితే అది నాకేం తెలుసు, మీరే చెప్పాలంటే, వీరు మహాశ్రమలలో నుండి విడిపించబడిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రాలను తెలుపు చేసుకున్నవారు. గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రాలు తెలుపు చేసుకున్నారు. కనుక ప్రియమైన వారలారా, మనము యేసుక్రీస్తును నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనల్ని ఏం చేసిద్దంటే నీతిమంతులుగా మార్చిద్ది. గొర్రెపిల్ల వంటి రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం, అమూల్యమైనటువంటి రక్తంతో యేసు ప్రభు వారు మనల్ని కొన్నాడు. యేసయ్య రక్తంతోనే మనల్ని విమోచించాడు. అంటే ఇప్పుడు విలువ పెట్టి కొన్నాడు. అంటే యేసయ్య రక్తం ఎలాంటిది అంటే కనుక వెండి కంటే, బంగారం కంటే, ఈ లోకపరమైన అన్నిటికంటే గొప్పది యేసయ్య రక్తం. ఆ రక్తం లాంటి రక్తం భూప్రపంచంలో మరి ఎవ్వరికీ లేదు. ఆయన వచ్చి మనందరి కొరకు తన అమూల్యమైనటువంటి ప్రాణమును ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ప్రియమైన వారలారా, కనుక మనము నమ్మిన వారందరూ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమైపోతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఈ నీతిమంతులు ఏం చేయాలి అంటే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ప్రభు కృపను బట్టి, వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను అన్నాడు. అంటే చనిపోయినాక కాదు దేవునికి ప్రార్థన చేసి భూస్థాపన చేసేది, బ్రతికుండంగానే, సజీవంగా ఉండగానే మనల్ని మనమే దేవునికి కానుకగా అయిపోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. ఈ దేహముతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనల్ని మనమే దేవునికి కానుకలుగా సమర్పించుకోవాలి. మనం ఇచ్చే చిల్లర డబ్బులు, చిత్తు కాగితకాలు కాదు దేవునికి కావాల్సింది, గొర్రె మేక మందలు కాదు దేవునికి కావాల్సింది. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ హృదయంలో చోటు దేవునికి ఇవ్వాలి. నీ దేహముతో దేవుని నువ్వు మహిమపరచాలి. ఎందుకు అంటే ఆయన నిన్ను కొన్నాడు, ఆయన నిన్ను విమోచించాడు. నీ మీద వెలుబడి చేస్తున్న పాప శాపాలన్నిటినీ కడిగివేసి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నిన్నును పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండకండి. అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దాసుడు అంట. ఇద్దరు యజమానులకు ఒక దాసుడు ఉండనేరడు. మనం అప్పులు చేసుకుంటూ పోతే అనేక మందికి దాసులుగా ఉంటాం. మనం దేవునికి దాసులుగా ఉండాలి తప్ప మనుషులకు కాదు. అందుకని దేవుడు అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? అప్పులు ఉన్నాయనా? దేవుడు వెండి కంటే, బంగారం కంటే అమూల్యమైనటువంటి రక్తాన్ని ఇచ్చి కొన్నప్పుడు, అమూల్యమైన రక్తాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, ప్రాణమే నీకు ఇచ్చినప్పుడు నీ అప్పులు ఎందుకు తీర్చడమ్మా? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు వేదన పడుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు నిద్రపోవట్లేదు? నువ్వెందుకు కలవరం చెందుతున్నావు, బాధపడుతున్నావు? దేవుడు అమూల్యమైన రక్తాన్ని ఇచ్చినప్పుడు ఆ రక్తమే అమూల్యమైనది కదా, దానికంటే మరి గొప్పది ఏది లేదు కనుక చిన్న చిన్న విషయాలకి నువ్వు డీలా పడిపోయి మనసు పాడు చేసుకొని నెమ్మది లేకుండా నువ్వు జీవించొద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం బ్రతకొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించినప్పుడు మనకు సంబంధించినంత మటుకు ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులుగా ఉండొద్దు. ప్రభువా, తెలుసో తెలియకో కొన్ని పొరపాటులు, కొన్ని తప్పులు, కొన్ని అప్పులు నేను చేశాను.
ఇప్పటికీ మనశ్శాంతి లేనివాడిగా మనుషులకు దాసుడిగా ఉంటున్నాను. నేను మనుషులకు దాసులుగా ఉండాలని నేను అనుకోవట్లేదు ప్రభువా, నీకు దాసుడిగా ఉండాలని నేను అనుకుంటున్నానయ్యా. నన్ను విడిపించు ప్రభువా, నన్ను విడిపించు, ఈ సమస్య నుంచి నన్ను విడిపించమంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈయటానికి వెనక్కి తీయినప్పుడు యేసుక్రీస్తుతో పాటు సమస్తము తండ్రి అని దేవుడు మనకెందుకు అనుగ్రహింపడు? అర్థమవుతుందా? మనం ఇంకనూ ప్రార్థన చేయలేకపోతున్నామని, మనం అనేక విషయంలో బలహీనులుగా ఉన్నామని, చెప్పశక్యం కాని మూలుగులతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన కూడా చేసుకోవటం రావట్లేదని, ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నామని మన పక్షంగా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అలసిపోయి వచ్చిందిలే, అయ్యా లేవలేకపోయిందిలే, ప్రార్థన చేసుకోలేకపోతున్నాడులే, ప్రార్థన చేసుకోకపోతుందిలే, ఆమె పక్షంగా ఆయన పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య మనకు పక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ చెప్పశక్యం కాని మూలుగులతో ఆ యేసయ్యే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి మనుషులకు దాసులుగా ఉండొద్దు. మనం దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ లోకపరమైనటువంటి ఆ చిక్కుల్లో మనము ఇరుక్కుపోకూడదు ప్రియమైన వాళ్ళారా. ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువులు ఏంటో చెప్పనా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా. కూర్చుంటే ఎలా జరిగిద్ది? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అమూల్యమైనటువంటి రక్తం ఇచ్చాడు నీకు, నీ సమస్యలు ఎందుకు తీర్చడం? మీరు విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి, ప్రభు అద్భుతం చేస్తాడు. కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు, మీరు వెళ్తూ ఉండండి అన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. సామాన్యమైన విషయం కాదు. దేవుడు మన జీవితాల్లో ఒక మాట సెలవిస్తే చాలు, మన జీవితాలు మారిపోతాయి. సీమోను పేతురుతో అన్నాడు, కుడి ప్రక్కన వలవేయమన్నాడు. ఒకే ఒక మాట, కుడి ప్రక్కన వలవేయమంటే ఆ సీమోను వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడంట. విస్తారమైన చేపలు, 2 దోణులు మునిగిపోయే చేపలు పట్టాడంట. అంటే దేవుని యొక్క మాటను మనం వింటే ప్రియమైన వాళ్ళరా ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. మీరు ఏకూనే లేచి చాలా రాత్రి అయ్యేంత మట్టుకు మీరు కష్టపడి మీరు బ్రతుకుతున్నారు. ఆయనను అది వ్యర్థమే, అది కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడంట. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలము మనం నిద్రపోతుంటే దేవుడు మనకు ఆహారం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండండి. పౌలు గారు ఇంకో సందర్భంలో ఒక మాట అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే దేవునికి దాసుడిని కాకపోదును. మనుషులు మనల్ని మెచ్చుకుంటారనో, మనుషులు మనల్ని గొప్పవారు అనుకుంటారనో, మనుషులు ఎదుట మనం ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా మనం చేయవలసింది దేవుని ఎదుట రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు మనుషుల వైపు కాకోకుండా దేవుని వైపు చూడాలి. మనుషులను సంతోషపెట్టువాడు కాకోకుండా దేవుని సంతోషపెట్టువాడుగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ లోకపు నటన గతించిపోతుంది, అన్నిటికీ అంతం వచ్చేసేసింది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. అది వాకిటనే ఉందట. వాకిటనే ఉందంటే ఎంతలోకి రావాలి? కాబట్టి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. నువ్వెవరో ముందు గుర్తించు. మనము పాపులమి, దేవునికి దూరస్తులమి. అయితే ప్రభు మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి, ఆయన రక్తం కార్చి, ఆయన ఎందుకు మనం ఉంచిన విశ్వాసం వలన నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఇప్పుడు మనం పాపులం కాదు, పరిశుద్ధులమే. ఎవరమే? ఆయన రక్తములో మన బట్టలను ఉతుక్కున్నాం గనక, తెలుపు చేసుకున్నాం గనక మనం పరిశుద్ధులం గనక, పరిశుద్ధులమైన మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. మనుషులకు దాసులుగా ఎప్పటికీ ఉండకూడదు, దేవునికే మనం దాసులుగా ఉండాలి. కాబట్టి ఇంత గొప్ప త్యాగం యాగం చేసి మన నీతిమంతులుగా చేసినటువంటి ఆ ప్రభువారి యొక్క రక్త మాంసాల్లో మనము పాలు పంపులు పొందవలసినటువంటి వారమై ఉన్నాము.